నమస్కారం అండి. మీ శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు ఈరోజు కూడా. ఈరోజు అందరూ బాగున్నారనుకుంటా. నేను కూడా చాలా బాగున్నానండి. మొదటగా ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. అచ్యుత అనంత గోవింద మాధవ మధుసూదన. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. శ్రీమాత్రే నమ. దత్తాత్రేయ దత్తాత్రేయ దత్తాత్రేయ. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ మాణిక్ ప్రభు మహారాజ్ అక్కల్కోట్ మహారాజ్ షిరిడి సాయినాథ్ మహారాజ్ కి జై. ఈరోజు భగవద్గీత గురించి ఒక 2 నిమిషాలండి. భగవద్గీతలో మనకు మొత్తం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఉన్నాయండి కదండి. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం దీని గురించి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక 6 శ్లోకాలు ఏం చెప్పారంటే, ఈ 6 శ్లోకాలని మనం పఠించడం ద్వారా సకల కార్యసిద్ధి కలుగుతుందని తెలియజేశారండి. ఈ 6 శ్లోకాలు కూడా వేరే వేరే అధ్యాయాల్లో ఉన్నాయి, నేను చెప్తాను. ఈ 6 శ్లోకాలు రోజు ఒక 108 సార్లు అలాగా 40 రోజులు మనం పఠించగలిగితే మనకి అన్నిట్లో విజయం సాధిస్తామండి, కార్యసిద్ధి లభిస్తుంది. సరేనా అండి? ఒక్కసారి ఈ 6 శ్లోకాలని మనం మననం చేసుకుందామండి. మొదటిది, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. ఇదటి మొదటి అధ్యాయం మొదటి శ్లోకం అండి, గుర్తుంచుకోండి. రెండవది, ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థాభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఇది 3వ అధ్యాయం 43వ శ్లోకం అండి, గుర్తుంచుకోండి. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. 9వ అధ్యాయం 27వ శ్లోకం అండి, గుర్తుంచుకోండి. అలాగే, జ్ఞేయం ఎత్త ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ న సత్తాన సదుచ్యతే. 13వ అధ్యాయం 13వ శ్లోకం అండి. అలాగే, సర్వతః పానిపాదం తత్సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. 13వ అధ్యాయం 14వ శ్లోకం అండి. అలాగే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. 18వ అధ్యాయం 66వ శ్లోకం అండి. ఇలా ఇలా ఈ 6 శ్లోకాలు రోజు 108 సార్లు అలాగే 40 రోజులు పఠిస్తే అన్ని కార్యాల్లో మనం జయం సాధిస్తాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.